హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీషో నుంచి కొన్ని పూజకి సంబంధించిన ఐటమ్స్ అయితే తెప్పించానండి. అవి ఎలా వచ్చేది మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే ఈ లక్ష్మీదేవి అమ్మవారిని అయితే చూపిస్తున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలానే ప్యాకింగ్ కూడా మంచిగా బబుల్ ర్యాప్స్ తోటి అయితే చేసి ఇచ్చారన్నమాట. చూస్తున్నారు కదండి, అమ్మవారి విగ్రహం అయితే మనకి చాలా నీట్గా అయితే ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. అలానే బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఇచ్చారండి. ఇదైతే మనకి బ్రాస్ ఐటమ్ కాదండి, మెటల్ మీద బ్రాస్ కోటింగ్ అయితే ఇచ్చారండి. ఈ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం వచ్చేసి మీషోలో అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉందండి. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను పీటలు అయితే తీసుకున్నానండి. ఇవైతే మనకి 6 వచ్చాయన్నమాట. మన దగ్గర చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉంటాయి కదండి, ఆ విగ్రహాలన్నీ మనకి ఇలాంటి పీటల మీద అయితే పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది. అలానే మన పూజా రూమ్ కూడా చాలా నిండుగా అయితే ఉంటుందండి. ఇదిగోండి, సైజ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. పైన స్వస్తిక్ సింబల్ వచ్చేసి సైడ్స్ అయితే మనకి ఈ విధంగా 4 సైడ్స్ కూడా మనకి బార్డర్ అయితే ఇచ్చారండి. బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట. నేను ముందు చూపించిన లక్ష్మీదేవి అమ్మవారు ఉంది కదండి, ఈ పీట మీద మనకి ఈ విధంగా పెట్టుకుంటే మనకి బాగుంది కదా, లుక్ అయితే చాలా బాగుందండి. ఇలాంటి విగ్రహాలన్నీ కూడా మనం పెట్టుకుంటే బాగుంటాయి. వీటి ప్రైస్ కూడా మనకి మీషోలో అయితే చాలా తక్కువగా ఉందండి. కావాలనుకున్న వాళ్ళు అయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మనకి ధూపం వేసుకుంటారు కదా, అంటే సాంబ్రాణి వేసుకుంటారు కదండి, సాంబ్రాణి వేసుకునే ఐటెం అయితే తీసుకున్నాను. ఇందులో అయితే నేను బ్లాక్ కలర్ తీసుకున్నానండి. ఇందులో వేరే కలర్ కూడా అవైలబుల్గా ఉంది, అంటే బ్రాస్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ అయితే అవైలబుల్గా ఉంది. అంటే మనం సాంబ్రాణి వెలిగించుకుంటే మనకి పొగ అంటే వచ్చేస్తుంది కదండి, అది బ్లాక్గా అయిపోతుంది. మనకి క్లీనింగ్ చేసుకోవడానికి అయితే ఇలాంటి బ్లాక్ కలర్ తీసుకుంటే కనుక బాగుంటుంది. మనం పట్టుకోవడానికి అయితే ఇలా హ్యాండిల్ అయితే ఇచ్చారండి, విడిగా ఇచ్చారు. స్క్రూ అయితే ఇచ్చారనమాట, అది మనం బిగించుకుంటే సరిపోతుంది. అలానే పైన అయితే మనకి ఈ విధంగా లిడ్ ఓపెన్ చేయడానికి అయితే చిన్న క్యాప్లా అయితే ఇచ్చారనమాట. అలానే హోల్స్ చూస్తున్నారు కదా, మంచిగా ఫ్లవర్ టైప్ అయితే ఇచ్చారనమాట. చూస్తున్నారు కదండి, క్వాలిటీ అయితే మనకి చాలా బాగుంది. పెద్ద సైజు కాదు, అలానే మనకి చిన్న సైజు కాకుండా మిడిల్ సైజులో అయితే ఇచ్చారనమాట. పట్టుకోవడానికి అయితే మనకి గ్రిప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ఐటెం అయితే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఈ అమ్మవారి విగ్రహం అయితే చూపిస్తున్నానండి. ప్యాకింగ్ చూస్తున్నారు కదండి, మంచిగా మనకి ఈ విధంగా బాక్స్లో పెట్టి బబుల్ ర్యాప్స్ తోటి అయితే చుట్టేసి ఇచ్చారనమాట. వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా తీసుకోండి. చూస్తున్నారు కదండి, అమ్మవారి ఫోటో అయితే మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. క్వాలిటీ అయితే మనకి చాలా బాగుందండి. మంచిగా మీషోలో అయితే మనకి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంది. అలానే బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట. కొబ్బరికాయ కట్టుకోవడానికి బ్యాక్ సైడ్ హుక్స్ అయితే మనకి ఇలా ఈ విధంగా అయితే ఇచ్చారండి. ఈ ఐటెం కూడా ఎవరైనా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే నేను మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.